హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన కొరియన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే ది చైల్డ్. ఈ సినిమా 2023 సంవత్సరంలో రిలీజ్ అయింది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఎవరో ఒకరు ముగ్గురు రౌడీలు ఏం చేస్తారంటే ఒక అతన్ని తీసుకొచ్చి ఒక పాత షెడ్ లో కాళ్ళు చేతులు కట్టి అవతల పడేస్తారు. అంతేకాకుండా ఆ ముగ్గురులో ఒక అతను మాత్రం కాళ్ళు చేతులు కట్టి పడేసిన అతని దగ్గర సెక్యూరిటీగా ఉంటాడు. ఇంకా మిగతా ఇద్దరు ఏం చేస్తారంటే నడుచుకుంటూ కొంచెం ముందుకు వచ్చి, సార్ మీరు చెప్పిన వాడిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చాము, అంతేకాకుండా మీరు చెప్పిన లొకేషన్ లోనే కాళ్ళు చేతులు కట్టి పడేసాము, మీరు ఇచ్చిన బిల్డప్ చూస్తే వాడేదో మమ్మల్ని ఇబ్బంది పెడతారు అనుకున్నాం, కానీ వాడు చాలా సింపుల్ గా దొరికిపోయాడండి అని చెప్పేసి అర్జెంట్ గా రమ్మని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే వెనకాల కాళ్ళు చేతులు కట్టి పడేసుకున్న అతను ఏంటంటే కట్లు ఇప్పేసుకొని అక్కడ ఉన్న ఒక అతన్ని చంపేస్తాడు. అందులోను సడన్ గా షెడ్ వేసేసి మిగతా ఇద్దరిని కూడా చంపేస్తాడు. కరెక్ట్ గా అదే సమయంలో వీళ్ళు ఫోన్ చేశారు కదా వాళ్ళ బాస్ కి, అతను వస్తాడు అనమాట. ఇంకో ముగ్గురు వస్తారు వాళ్ళు. సో వాళ్ళలో ఒక అతనికి ఏంటంటే గన్నుతో కలిసి చంపేస్తాడు. అందులో ఇంకొక అతన్ని చీకట్లోంచి కత్తి విసిరేసి చంపేస్తాడు. దాంతో ఆ మెయిన్ హెడ్ వాడికి ఏంటంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. అతను చూసి నీకు దండం పెడతానరా, నన్ను వదిలేరా అని చెప్పేసి అంటంతో అప్పుడు అతను ముందుకు వస్తాడు అనమాట. వచ్చిన తర్వాత నువ్వు ఎవడికో డబ్బులు ఇవ్వాలంట, అతను నాకు డబ్బులు ఇచ్చి నీ దగ్గర డబ్బులు వసూలు చేయమని అన్నాడు. నేను నీ దగ్గరకు వచ్చి డబ్బులు అడిగాను, నువ్వేం చేయాలి, డబ్బులు ఇవ్వాలి లేకపోతే ఇవ్వను అని చెప్పాలి. కానీ నీ మనుషులు పెట్టి నన్ను కిడ్నాప్ చేపిస్తే ఏంట్రా నీ సంగతి అంటే నేను చిన్నపిల్లలు అనుకుంటున్నావు అని చెప్పేసి అక్కడే ఆ లోకల్ రౌడీ గారిని చంపవతలు పడేస్తాడు. సో దీన్ని బట్టి మనకు అర్థమైతే ఏంటంటే ఇతను డబ్బులు తీసుకొని ఎవరిని కావాలంటే వాళ్ళని చంపే ఒక హిట్ మ్యాన్ అనమాట. ఇతను కట్ చేస్తే మరోవైపు ఫిలిపీన్స్ లో ఉన్న మన కథలో హీరోని చూపిస్తారు. అది కూడా ఒక బాక్సింగ్ కోర్ట్ లో. మామూలుగా హీరోకి ఏంటంటే ఫైనాన్షియల్ గా కొంచెం వీక్ అనమాట. అందుకని తాను ఏం చేస్తాడంటే తన మీద ఎవరైనా బెట్ కడితే వాళ్ళ తరపున ఆడి ఆ గేమ్ గెలిపించి అందులో వచ్చే కమిషన్ తీసుకుంటాడు. అందుకని ఇప్పుడు తన మీద బెట్ కట్టిన వాళ్ళ కోసం వాడుతూ ఉన్నాడు. అందులోను హీరో బాక్సింగ్ ఆడుతుంటే ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక హిట్ మ్యాన్ చూపించారు కదా, అతను ఇక్కడికి వచ్చేసి హీరోని అలా చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత మ్యాచ్ అయిపోతుంది, హీరో గెలుస్తాడు. హీరో తరపున అతను హీరోకి డబ్బులు ఇచ్చేసి నెక్స్ట్ వారం కూడా ఒక మ్యాచ్ ఉంది కాబట్టి ప్రిపేర్ అవ్వని చెప్పంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఆ డబ్బులు తీసుకొని ఇంటికి వస్తాడు. బేసికల్ గా హీరోకి అమ్మ ఉంటుంది, కాకపోతే ఆవిడకి ఆరోగ్యం బాగోపోవటం వల్ల మంచానికి పరిమితం అయిపోయి ఉంటుంది. అందులోనూ ఆవిడకి ఆపరేషన్ చేయాలి, చేయకపోతే ఆవిడ దూరం అయ్యే ప్రమాదం ఉందని చెప్పేసి డాక్టర్లు హెచ్చరించారు. కానీ హీరో దగ్గర ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే హీరో వాళ్ళ నాన్న ఒక కొరియాకి సంబంధించిన అతను అనమాట. అందులోనూ ఆయన ఫిలిపీన్స్ వచ్చినప్పుడు వాళ్ళ అమ్మగారితో రిలేషన్ లో ఉండి హీరో పుట్టడానికి కారకుడయ్యాడు. సో ఎలాగైనా సరే వాళ్ళ నాన్నగారిని కనుక్కొని వాళ్ళ అమ్మగారికి వైద్యం చేపించాలని చెప్పేసి హీరో విపరీతంగా ట్రై చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు అదే ఊర్లో ఉన్న ఒక అనాథాశ్రమానికి మన కథలో హీరో వెళ్తాడు అనమాట. అందులోనూ ఆ ఆశ్రమం కూడా పాపం డబ్బులు లేక మూసేసే స్టేజ్ లో ఉంది. ఇంకా ముఖ్యంగా ఆశ్రమాన్ని రన్ చేసే కిమ్ అని అతని దగ్గరికి హీరో వెళ్తాడు. అందులోనూ ఆ కిమ్కి ఏంటంటే వరల్డ్ వైడ్ గా కొంచెం కనెక్షన్ ఉంటాయి అనమాట, ఎక్కడి నుంచి ఫండ్స్ తెచ్చుకోవడానికి, అందులోనూ ఆశ్రమాన్ని రన్ చేయడానికి. అతని దగ్గరికి హీరో వెళ్లి కొంత డబ్బు ఇచ్చేసి దయచేసి మీకున్న ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి మా నాన్నగారు ఎవరు, ఆయన కొరియాలో ఎక్కడ ఉంటాడో కొంచెం కనిపెడతారని చెప్పి అంటంతో ఆయన కూడా సరే తప్పకుండా అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో ఒక బార్కి వెళ్తాడు అనమాట. వెళ్ళి మంత్ అవుతున్నప్పుడు సడన్ గా అక్కడ ఒక దొంగోడు వస్తాడు. వచ్చిన తర్వాత ఏంటి డబ్బులు సంపాదించడానికి ఈ మధ్య నువ్వు బాక్సింగ్ చేస్తున్నావు అంట, అలా ఎన్ని చేస్తావు, ఎంతని సంపాదిస్తావు, ఒళ్ళు గొల్ల చేసుకొని మన ఊర్లో ఉన్న ఒక జ్యువెలరీ షాప్ నేను దొంగతనం చేద్దాం అనుకుంటున్నాను, నువ్వు కూడా వస్తావా, వస్తే మాత్రం నీకు 10% వాటేస్తా అని చెప్పి అంటంతో హీరో కూడా సరే అంటాడు. ఆ తర్వాత జ్యువెలరీ షాప్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇద్దరు కారులో వెయిట్ చేస్తూ ఉంటారు. సరేరా నేను దొంగతనం చేస్తాను, వెళ్ళి నువ్వు మాత్రం పవర్ కట్ చేయని చెప్పేసి మెయిన్ బోర్డు దగ్గరికి పంపిస్తాడు. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి అక్కడికి వెళ్తాడు. కానీ హీరో అక్కడికి వెళ్ళిన తర్వాత చుట్టూ ఒక 10 మంది వస్తారనమాట హీరోని చంపడానికి. దాంతో హీరోకి ఏం అర్థం కాదు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి. కానీ హీరోని ఇక్కడ తీసుకొచ్చిన ఆ దొంగోడు మాత్రం నవ్వుకుంటూ బాయ్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఈ 10 మంది హీరోని అటాక్ చేస్తారు. కానీ హీరో అనే పిల్లబచ్చేగాడ ఆల్రెడీ మనోడు బాక్సింగ్ లో డబ్బులు సంపాదిస్తున్నాడు. దాంతో వచ్చిన 10 మందిని పిచ్చ కొట్టుడు కొట్టి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతున్నప్పుడు చిన్న కార్ యాక్సిడెంట్ అవుతుంది. అందులోనూ ఆ కారు డ్రైవింగ్ చేస్తుంది ఒక కొరియన్ లేడీ అనమాట. ఆ అమ్మాయి ఏంటంటే హీరోని గుద్దానని చెప్పేసి తను బయటకు వస్తుంది. కాకపోతే ఈ కొరియన్ లేడీ బయటకు వచ్చిన తర్వాత హీరో వెనకాల పడుతున్న రౌడీ గాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. ఆ తర్వాత వెంటనే కొరియన్ అమ్మాయి ఏం చేస్తుందంటే హీరోని హాస్పిటల్ తీసుకెళ్తుంది. తీసుకెళ్లిన తర్వాత బాడీ మొత్తం చెకప్ చేస్తుంది. ఎందుకంటే తన వల్ల వీడికి ఏమైనా అవుతుందేమని చెప్పేసి భయం అనమాట అమ్మాయికి. అందులోనూ హీరో కూడా అంటాడు అనమాట, నాకేం అవుతుందండి, ఎందుకు ఇంత డబ్బులు ఖర్చు పెట్టని చెప్పి అంటంతో లేదండి ఏదో చిన్న యాక్సిడెంట్ అని చెప్పేసి మనం లైట్ తీసుకుంటాము, కాకపోతే ఎక్కడన్నా బ్లడ్ క్లాట్ అయినా అది కూడా మనం మర్చిపోయేదన్నా వదిలేసినా మీరు లైఫ్ కి చాలా ఇబ్బంది అవుతుంది, అందుకని మొత్తం టెస్టులు చేయించాను, ఇప్పుడు ఏం లేదన్నారు, నేను హ్యాపీ మీరు హ్యాపీ కాబట్టి ఈ డబ్బులు ఉంచుకోండి అని చెప్పేసి ఆ కొరియన్ లేడీ హీరోకి డబ్బులు ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో హీరో కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట, సర్లే డబ్బులన్నీ వచ్చినాయి అని చెప్పేసి. అలా హీరో హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అనాథాశ్రమాన్ని రన్ చేసే కిమ్ ఉన్నాడు కదా, అతను హీరోకి ఫోన్ చేస్తాడు.
చేస్తాడు. ఫోన్ చేసిన వెంటనే ఏదో విషయం చెప్తాడనమాట. అది విన్న తర్వాత హీరో పరిగెత్తుకుంటూ ఆశ్రమానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కిమ్ ఏం చేస్తాడంటే, చూడు నువ్వు ఇప్పటికే మీ నాన్నగారిని వెతకమని చెప్పి నాకు చాలా డబ్బులు ఇచ్చావు కదా, ఆ డబ్బులు మొత్తం నువ్వు తీసుకో, ఎందుకంటే మీ నాన్నగారు నిన్ను వెతుక్కుంటూ వస్తున్నారు కాబట్టి నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు, అందులోనూ రేపే మీ నాన్నగారు వస్తున్నారని చెప్పేసి అంటంతో హీరో ఎంతగానో ఆనందపడతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఇంటికి ఒక పెద్ద లగ్జరీ కార్ వస్తుందన్నమాట. అందులో నుంచి ఒక బాగా డబ్బున్న అతను దిగుతాడు. కాకపోతే ఆ కార్లు డబ్బున్న అతను చూసి దూరం నుంచి హిట్ మ్యాన్ నవ్వుతూ ఉంటాడు అనమాట. అసలు మనోడు హీరోని ఎందుకు ఫాలో చేస్తాడో నాకు అర్థం కావట్లేదు. ఆ తర్వాత కార్ లో వచ్చిన అతను వెళ్లి హీరోని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత చెప్తాడు అనమాట, నేను మీ నాన్న కాదు బాబు, మీ నాన్న దగ్గర పనిచేసే లాయర్ ని. నేను ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీ నాన్నగారికి ఆరోగ్యం బాగోలేదు, అందుకని నేను చూడాలంటున్నారు, మరీ ముఖ్యంగా రేపు పొద్దున ఫ్లైట్ కి తీసుకుని రమ్మన్నారని చెప్పి అంటంతో హీరో బాగా ఆలోచించి ఏమంటాడంటే, లేదండి మా అమ్మగారికి బాగోలేదు, మరి ఆవిడ పరిస్థితి ఏంటని చెప్పేసి అంటంతో ఆ లాయర్ ఏమంటాడంటే, చూడు బాబు మీ నాన్న బాగా డబ్బున్నతనయ్యా, తన భార్యకి ఆరోగ్యం బాగోపోతే చూపించుకోడా, అందుకని మీ అమ్మగారిని మంచి హాస్పిటల్లో చేర్చి ఆవిడకి వైద్యం చేపిద్దాము, అంతేకాకుండా నువ్వు కూడా బయలుదేరి వస్తున్నావు అని చెప్పేసి అంటంతో హీరో కూడా తనకు కావాల్సింది అదే కదా, అందుకని తాను కూడా సరే వస్తా అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే మరోవైపు కొరియాలో ఉన్న ఒక ధనవంతుని చూపిస్తారు. తానేంటంటే ఐప్యాడ్ లో మొత్తం న్యూస్ చూస్తున్నప్పుడు అందులో తన గురించి చాలా చండాలంగా రాస్తారనమాట. ఇదంతా చూసిన తర్వాత డబ్బున్న అతను కోపం వచ్చేసి, ఈ ఆర్టికల్ ఎవడు రాశాడో గానీ వాడిని పట్టుకొని అర్జెంట్ గా వాడికి ఇవ్వాల్సిన పనిష్మెంట్ ఇవ్వండి, ఎందుకంటే వాడు రాస్తూనే ఉంటాడు, దానివల్ల మన బిజినెస్ పరంగా లాస్ అయిపోతాం అని చెప్పి అంటంతో ఆ డబ్బున్న అతను అసిస్టెంట్లు కూడా సరే అని చెప్పేసి అంటారు. అందులోనూ ఆ డబ్బున్న అతను నడుచుకుంటూ కొంచెం ముందుకెళ్ళి చూస్తే అక్కడ ఒక చిన్నపాటి హాస్పిటల్ సెటప్ ఏ ఉంటుంది. అందులో ధనవంతులందరూ హాస్పిటల్ ఇంట్లోనే పెట్టుకుంటారు కదా, వాళ్ళు సపరేట్ గా హాస్పిటల్ కి వెళ్ళరు. అంతేకాకుండా ఆ బెడ్ మీద ఉన్నతను ఈ ధనవంతుడు తండ్రి. అందులోని ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే, ఆ తండ్రి దగ్గరకు వచ్చి ధనవంతుడు ఏమంటాడంటే, మొత్తానికి అనుకుండా సాధించావు, ఫిలిపిన్ నుంచి నీ కొడుకు వస్తున్నాడయా అని చెప్పేసి అంటంతో దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది హీరో వాళ్ళ నాన్న ఇతనే, అందులోనూ ఇతని పెద్ద కొడుకే ఈ ధనవంతుడు. సో ఒక విధంగా చెప్పాలంటే హీరోకి అన్నయ్య అవుతాడు కాబట్టి ఇక్కడ నుంచి మనం హీరో వాళ్ళ అన్నయ్య అని చెప్పి పిలుచుకుందాం. కట్ చేస్తే మరోవైపు ఫ్లైట్ లో ఉన్న మన కథలో హీరోని చూపిస్తారు. తనకేంటంటే బిజినెస్ క్లాస్ లో టికెట్ బుక్ చేసి తనని అద్భుతంగా ట్రీట్ చేస్తూ కొరియాకి తీసుకొస్తూ ఉంటారు. అందులోనూ హైలైట్ విషయం ఏంటంటే అదే ఫ్లైట్ లో హిట్ మ్యాన్ కూడా కూర్చున్నాడు అనమాట. అలా అందరు ప్రశాంతంగా పడుకున్న తర్వాత సడన్ గా హిట్ మ్యాన్ హీరో దగ్గరకు వచ్చి, ఏంటి అంతా బాగుందా, సడన్ గా కొరియాకి వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి అంటంతో, ఎవరండి మీరేం చెప్పంటే, నేనెవరా, సరే నేనెవరో విషయం పక్కన పెట్టు, నీకు విషయం అర్థం కావట్లేదు, నిన్నటి దాకా నువ్వు మీ నాన్న కోసం వెతికావు, కానీ సడన్ గా మీ నాన్న నీ కోసం వెతుక్కుంటూ వచ్చి అందులోనూ ఉన్న పలంగా నేను కొరియా తీసుకెళ్తున్నారు, నీకు అసలు డౌట్ రావట్లేదని చెప్పి అంటంతో, నాకు రాలేదండి అని చెప్పేసి అంటాడు. అవునులే, డౌట్ వస్తే ఫ్లైట్ ఎందుకు ఎక్కుతావు, కాబట్టి నువ్వు కొరియా వెళ్తున్నావు, అక్కడ నీకు ఎవరు తెలియదు, వీళ్ళని తీసుకెళ్తున్నారని చెప్పేసి అక్కడ ఏం జరగబోతుందో అని చెప్పేసి ఈ హిట్ మ్యాన్ ఏం చేస్తాడంటే హీరో చెవులో ఏదో చెప్తాడనమాట. అది విన్న తర్వాత హీరోకి భయం వేస్తుంది. సరే నువ్వేం కంగారు పడకు, మళ్ళీ మనం కొరియాలో కలుసుకుందాం అని చెప్పేసి హిట్ మ్యాన్ అక్కడ నుంచి వెనక్కి వెళ్ళి కూర్చుంటాడు. ఇంకేముంది, ఫ్లైట్ కాస్త కొరియాలో ల్యాండ్ అయిపోతుంది. ఆ తర్వాత అందరూ ఫ్లైట్ దిగి బయటికి నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఆ లాయర్ ఏం చేస్తాడంటే ఎవరికో ఫోన్ చేసి, ఏంటి ఫిలిపీన్స్ లో అంతా ఓకే అయిపోయింది కదా, పనులన్నీ పూర్తి అయిపోయి కదా అని చెప్పేసి అంటంతో అవతల వైపు ఉన్న అమ్మాయి కూడా అవును ఓకే అయిపోయినాయి అని చెప్పేసి అంటుంది. ఇక్కడ ఒక భయంకరమైన ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయి ఎవరో కాదు, హీరోని కారుతో గుద్ది బాడీ మొత్తం చెక్ చేపించిన ఆ కొరియన్ లేడీ అనమాట. అందులోను కొరియన్ లేడీకి ఎదురుగా ఇంకొక అమ్మాయి ఉంటుంది, స్కూల్ చదువుకునే అమ్మాయి. కాకపోతే ఈ లాయర్తో ఏం చెప్తుందంటే, చూడండి నేను ఒక దొంగడితో మాట్లాడాను, వాడు నన్ను చూశాడు, వాడిని చంపేశాను, అంతేకాకుండా అక్కడ ఒక అమ్మాయి ఐడిని యూజ్ చేసుకున్నాను, ఆ అమ్మాయిని కూడా చంపేశాను, సో నేను ఫిలిపీన్స్ వెళ్ళలేదు, వెళ్ళినట్టు ఆధారాలు కూడా లేవు, కాబట్టి పని మొత్తం పూర్తి చేశాను, ఇక మీదట మీరు పూర్తి చేయాల్సిన పనులు మాత్రమే ఉన్నాయని చెప్పేసి ఈ కొరియన్ లేడీ కాల్ కట్ చేస్తుంది. ఆ తర్వాత లాయర్ కూడా సరే అని చెప్పేసి హీరోని కార్ ఎక్కించుకుని అక్కడి నుంచి తీసుకెళ్తూ ఉంటాడు. కానీ ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఈ కొరియన్ లేడీకి ఆపోజిట్ లో స్కూల్ చదువుకుని ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి ఎవరో కాదు, హీరో వాళ్ళ నాన్నకి రెండో పెళ్ళైంది అనమాట. మొదటి పెళ్లి అప్పుడు పుట్టినవాడు హీరో వాళ్ళ అన్నయ్య, అంటే బిజినెస్ మ్యాన్, సినిమా స్టార్టింగ్ లో చూపించిన బిజినెస్ మ్యాన్. ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చేసి రెండో భార్యకి పుట్టిన అమ్మాయి. ఈ అమ్మాయితో కొరియన్ లేడీ మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇప్పుడు ఈ కొరియన్ లేడీ ఎదురుగా కూర్చొని మాట్లాడుతున్న అమ్మాయిని నేను హీరో వాళ్ళ చెల్లెలు అని చెప్పేసి పిలుస్తాను, మీకు కథ కొంచెం క్లియర్ గా అర్థం అవుతుంది. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే ఈ కొరియన్ అమ్మాయితో నేను చెప్పిన పని ఫినిష్ చేయాలి అని చెప్పేసి, ఆ పని ఫినిష్ చేయకపోతే మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు హీరో వాళ్ళ అన్నని చూపిస్తారు. తానేంటంటే గన్ను పట్టుకొని రెడీగా ఉంటాడు. మరి ముఖ్యంగా తన వెనకాల దగ్గరగా 15 మంది బ్యాచ్ ఉంటారనమాట. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి ఒక ఇద్దరం తీసుకొస్తారు. అందులో ఒక అతను ఎవరో కాదు, ఈ సినిమా స్టార్టింగ్ లో పాపం హీరో వాళ్ళ అన్నయ్య గురించి ఆర్టికల్ రాశాడు కదా బ్యాడ్ గా, అతను అనమాట. ఇంకొక అతను అతని పిఏ అనమాట. సో ఆర్టికల్ రాసిన చంపుతున్నాడు అంటే ఓకే, కానీ పిఏని కూడా తీసుకురావడానికి కారణం ఏంటంటే ఆపోజిట్ కంపెనీ
అందుకని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని హీరో వాళ్ళ అన్నయ్య దగ్గర, అంతేకాకుండా హీరో వాళ్ళ నాన్న దగ్గర ఉన్న మైనస్లు మొత్తం ఆ రిపోర్టర్ కి చెప్పి వాళ్ళ పర్సనల్ ఫొటోస్ మొత్తం ఇచ్చేసి ఆర్టికల్ దగ్గరుండి రాయించిందే ఈ పిఏ గడ అనమాట. అందుకని హీరో వాళ్ళ అన్నయ్య ఏంటంటే కోపం వచ్చేసి ఆ పిఏని ఆ తర్వాత రిపోర్టర్ ని తీసుకొచ్చాడు. ఆ పిఏ ముందు రిపోర్టర్ ని కాల్చి చెంపవతలు పడేస్తాడు. అందులోను పిఏని ఏమంటాడంటే నువ్వు పరిగెత్తు 3 లెక్క పెట్టిన తర్వాత నేను నిన్ను కాలుస్తానో లేదో చూస్తాను, అలా తప్పించుకోవచ్చు నువ్వు అని చెప్పడంతో ఆయన ఏంటంటే 1 2 అని చెప్పేసి లోపు 2కే పరిగెడతాడు. చూసావా ఈడు మోసాలు ఇంకా వానలేదు అని చెప్పేసి 3 లెక్క పెట్టిన తర్వాత నువ్వు పరిగెత్తారా అని చెప్పేసి గన్నుతో కాల్చి ఆ పిఏని అక్కడే చెంపవతలు పడేస్తాడు. ఆ తర్వాత గన్ను పక్కన పడేసి చేతులు తుడుచుకుంటున్నప్పుడు సడన్ గా అక్కడికి కొంతమంది డాక్టర్లు వస్తారనమాట. వాళ్ళు ఒళ్ళంతా గాయాలతో ఉంటారు. అందులోనూ ఈ హీరో వాళ్ళ అన్నీ ఏమంటాడంటే ఏంటి డాక్టర్, ఇంతకు ముందు నేను పని చేయమని చెప్పాను, మీరు చేయనన్నారు, నేను నా మనుషులు పంపించాను, చితక బాదారు, మరి ఇప్పుడైనా చేస్తారా లేదని చెప్పడంతో ఈ రేంజ్ లో బాధిన తర్వాత మేము చేయకుండా ఉంటామా, చేస్తామని చెప్పేసి ఆ డాక్టర్ కూడా పాపం ఏదో హీరో వాళ్ళ అన్నీ చెప్పిన పని కోపేసుకుంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. తానేంటంటే ఎయిర్పోర్ట్ నుంచి కారులో వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్తూ ఉంటాడు అనమాట. ఆ రోడ్డు మీద వీళ్ళ ఒక్క కారు మాత్రమే వెళ్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఈ హిట్ మ్యాన్ ఏం చేస్తాడంటే వీళ్ళ కారు పక్కకే తన కారు తీసుకొచ్చి సేమ్ వీళ్ళంత స్పీడే మెయింటైన్ చేస్తూ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అతన్ని చూసిన తర్వాత హీరో షాక్ అయిపోతాడు, ఈడేంటి ఇక్కడికి వచ్చాడని చెప్పేసి. అందులోనూ ఆ హిట్ మ్యాన్ ఏం చేస్తాడంటే గన్ను తీసుకొని ఆ కారు డ్రైవర్ ని కాల్చి అవతల పడేస్తాడు. దానివల్ల ఏమవుతుంది, కారుకి పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే కారులో ఉన్న అందరూ చనిపోతారు కానీ హీరోకి మాత్రం దెబ్బలు తగులుతాయి. తానేంటంటే కాన్షియస్ లో ఉండడు కానీ బతుకుంటాడు. ఇదిలో ఉంటే మరోవైపు హీరో వాళ్ళ అన్నయ్యకి ఎవరో ఫోన్ చేసి హాయ్ ఎలా ఉన్నావు అని చెప్పేసి అంటారు. దాంతో మనోడికి ఏం అర్థం కాదు, ఎవరు మీరని చెప్పి అంటంతో అవతల వైపు వాళ్ళు ఏమంటారంటే నువ్వు ఫిలిపీన్స్ నుంచి ఒక కుర్రోని తెప్పించుకుంటున్నావు కదా, వాడు ఇప్పుడు మా చేతిలో ఉన్నాడు, వాడు నీకు కావాలంటే $10 million డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ అన్నయ్య ఏమంటాడంటే ఏంటి ఇప్పుడు వాడికి $10 million డబ్బులు ఇవ్వాలని చెప్పి అంటంతో ఫోన్ ఏమో మాకు చంపేస్తామని చెప్పేసి ఎవరో ఫోన్ చేసి హీరో వాళ్ళ అన్నయ్యని బెదిరిస్తారు. మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరోకి మెలుగు వస్తుందన్నమాట. మెల్లగా కారులోంచి బయటకు వచ్చి చూస్తే అక్కడ హిట్ మ్యాన్ ఉంటాడు. నువ్వేంట్రా నన్ను ఇలా తగులుకున్నావు అని చెప్పి అంటంతో నేను నీకు చెప్పాను కదా ఫ్లైట్ లో కొరియాలో మనం మళ్ళీ కలుసుకుంటాం అని చెప్పేసి, అందులో ఇలా కలుసుకుంటాం అని చెప్పి అనుకోలేదు, సో ఏది ఏమైనా సరే కార్ యాక్సిడెంట్ లో నువ్వు కూడా పోతావు అని చెప్పి అనుకున్నాను, నీ అదృష్టం కొద్ది నువ్వు బతికి బయటకు వచ్చావు కాబట్టి ఫోటో స్టూడియోలో పాస్పోర్ట్ సైజ్ ఫోటో దిగినట్టు స్టడీగా నుంచున్నావు అనుకో, గన్నుతో కాల్చి నేను వెళ్ళిపోతా అని చెప్పి అంటంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నారు నువ్వు అని చెప్పేసి భయంతో హీరో అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. దాంతో హిట్ మ్యాన్ వదిలేస్తాడా, తాను కూడా వెనకాల కారులో ఫాలో చేస్తుంటాడు అనమాట. ఇదిలా ఉంటే ఒక చిన్నపాటి బ్రిడ్జ్ వస్తుంది, దాని నుంచి దూకేస్తాడు. వెంటనే హిట్ మ్యాన్ కూడా పై నుంచి దూకేస్తాడు. హీరో ఫాస్ట్ గా పరిగెడుతూ ఉంటాడు. కాకపోతే ఒక టనల్ లోకి వెళ్ళిన తర్వాత హిట్ మ్యాన్ ఫాస్ట్ గా పరిగెత్తలేకపోతాడు. పాపం మనోడికి హెల్త్ ప్రాబ్లం ఉందనుకుంటా, కానీ హీరో మాత్రం ఫాస్ట్ గా పరిగెడతాడు. అందులోనూ మనోడు బాక్సర్ కదా. అలా టనల్ లోంచి బయటకు చూస్తే బయట వర్షం పడుతూ ఉంటుంది. హీరో ఏమో దూరంగా పారిపోయి ఉంటాడు. దాంతో హిట్ మ్యాన్ ఏం చేయలేక అక్కడే ఆగిపోయి నవ్వుతూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు హీరో వాళ్ళ అన్నయ్య మనుషులు ఏం చేస్తారంటే కార్ యాక్సిడెంట్ అయిన ప్లేస్ కి వెళ్ళి మొత్తం చెక్ చేస్తారు. చూస్తే అక్కడ హీరో కనిపించడు. దాంతో హీరో వాళ్ళ అన్నయ్య ఏం చేస్తాడంటే ఇక మీదట మనం గదుల్లో ఉంటే కుదరదు, మనమే రంగంలో దిగి నా తమ్ముడిని వెతుక్కోవాలని చెప్పేసి తాను వెతకడం మొదలు పెడతాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. తానేంటంటే ఈ కొరియాలో తనకి ఎవరు తెలియదు కదా, కానీ తెలిసిన ఒకే ఒక వ్యక్తి ఎవరో ఫిలిపీన్స్ వచ్చి తనను తాను పరిచయం చేసుకున్న హీరో వాళ్ళ ఫాదర్ లాయర్ అనమాట. ఆయన విజిటింగ్ కార్డు హీరో దగ్గర ఉంటుంది. వెంటనే తాను ఏం చేస్తాడంటే అందులో ఉన్న నెంబర్ కి టెలిఫోన్ బూత్ నుంచి ఫోన్ చేస్తాడు. కానీ అవతల వైపు ఫోన్ లిఫ్ట్ చేసింది ఎవరంటే ఆ లాయర్ కాదు, ఫిలిపీన్స్ లో హీరోని కారుతో గుద్దిన ఆ కొరియన్ అమ్మాయి అనమాట. ఆ అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడితే అవతల వైపు ఉన్న హీరో ఏమంటాడంటే సార్ నేను ఇక్కడ ఇరుక్కుపోయానండి, పలానా ప్లేస్ లో ఉన్నాను, మీరు వచ్చి నన్ను తీసుకెళ్ళండి అని చెప్పేసి అంటంతో తాను కూడా సరే అని చెప్పేసి నువ్వు అక్కడే ఉండని చెప్పేసి ఈ కొరియన్ అమ్మాయి అంటుంది. హీరోని పికప్ చేసుకోవడానికి బయలుదేరుతుంది అనమాట. అందులోనూ హీరో ఏం చేస్తాడంటే వాళ్ళ ఊర్లో ఉన్న కిమ్ముకు ఫోన్ చేస్తాడు. అంటే అనాథాశ్రమాన్ని మెయింటైన్ చేసి అతను కదా, అతనికి ఫోన్ చేద్దాం అని చెప్పేసి ఫోన్ డైల్ చేస్తున్నప్పుడు సడన్ గా అక్కడికి హిట్ మ్యాన్ వస్తాడు. ఈడెవడండి బాబు పద్దాకలు నా వెనకాలని చెప్పేసి హీరో అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు. అందులోనూ ఒక చోట హీరోని గన్నుతో లాక్ చేస్తాడనమాట హిట్ మ్యాన్. అసలు నేను ఇక్కడ ఉన్నాను సంగతి నీకు ఎలా తెలుసు అని చెప్పి అంటంతో తెలిసేదేముంది, నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చిన అడవికి పక్కనున్న ఒకే ఒక్క ఊరు ఇక్కడే, అందులోనూ నువ్వు ఎవరికైనా కాంటాక్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఏం చేస్తావు, పబ్లిక్ టెలిఫోన్ నుంచి ఫోన్ చేస్తావు, అందుకని ఇక్కడికి వచ్చానని చెప్పి అంటంతో హీరో స్టన్ అయిపోతాడు. కానీ ఈ హిట్ మ్యాన్ ఏంటంటే హీరోతో మాట్లాడుకుంటూ దగ్గరకు వస్తూ ఉంటాడు. దాంతో హీరో ఏం చేస్తాడంటే దగ్గరకు వచ్చిన హిట్ మ్యాన్ ని తన బాక్సింగ్ పంచుతో ఒక్కడ పీకి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటాడు. అయినా సరే హిట్ మ్యాన్ వదులుతాడా, తాను వెంటబడుతూ ఉంటాడు. సడన్ గా అక్కడికి కొరియన్ లేడీ వచ్చేసి కార్ ఎక్కించేసుకొని హీరోని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతుంది. కరెక్ట్ గా అదే సమయంలో అవతల వైపు రోడ్డు మీద వెళ్తున్న హీరో వాళ్ళ అన్నయ్య ఏం చేస్తాడంటే హీరోని ఆ తర్వాత ఈ కొరియన్ లేడీని చూసి వెంటనే కారు
తిప్పేసుకుని వీళ్ళ కార్ని ఫాలో చేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే హీరో వాళ్ళ అన్నయ్య ఈ కొరియన్ లేడీకి ఫోన్ చేసి నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు, అసలు నీకేమైనా మైండ్ దొబ్బిందా అని చెప్పడంతో, చూడు బాబు, నాకు పని చెప్పింది నువ్వు కాదు, నీ దగ్గర పని చేస్తున్న ఆ లాయర్, కావాలంటే నువ్వు లాయర్ అడుగని చెప్పేసి ఈ కొరియన్ అమ్మాయి కాల్ కట్ చేస్తుంది. మరోవైపు ఒక భయంకరమైన చేజింగ్ నడుస్తూ ఉంటుంది అనమాట. ఆ చేజింగ్ లోకి హిట్ మ్యాన్ కూడా ఎంటర్ అయిపోతాడు. అతన్ని చూసిన తర్వాత హీరో వాళ్ళ అన్నయ్య షాక్ అయిపోతాడు, ఈడోడు మధ్యలో అని చెప్పేసి. సో ఒక హీరోని పట్టుకోవడానికి హీరో వాళ్ళ అన్నయ్య ఆ తర్వాత హిట్ మ్యాన్ భయంకరమైన వేగంగా ఆ కారు వెనకాల కారు ఫాలో చేస్తూనే ఉంటారనమాట. కాకపోతే ఈ కొరియన్ అమ్మాయి చేసి ఒక అద్భుతమైన పని ఏంటంటే సడన్ గా రైట్ సైడ్ టర్న్ తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళేమో ఆ స్పీడ్ కంట్రోల్ చేయలేక సడన్ గా బ్రేక్ చేస్తే యాక్సిడెంట్ అయిపోతుంది అని చెప్పేసి ఆ అమ్మాయిని మిస్ చేస్తారు. దాంతో ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే పక్కన ఉన్న ఫారెస్ట్ లో కార్ తీసుకెళ్లి ఒక అద్భుతమైన ప్లేస్ సెలెక్ట్ చేసుకొని అక్కడ కార్ ఆపేస్తుంది. నోట్లో సిగరెట్ పెట్టుకొని తాగుతూ ఉంటుంది అనమాట. సడన్ గా మన కథలో హీరో కూడా ఆ అమ్మాయి మొహాన్ని అప్పుడే క్లియర్ గా చూస్తాడు. చూసి ఏ నువ్వే కదా అని చెప్పేసి అనడంతో ఆ అమ్మాయి కూడా నవ్వుతుంటుంది అనమాట. అందులోనూ ఈ అమ్మాయి కదా హీరోని ఫిలిపీన్స్ లో గుద్దేసి హాస్పిటల్లో చెక్ చేపించి మొత్తం చేసింది. అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, అసలు నువ్వు నన్ను ఎందుకు ఎక్కించుకున్నావు, నేను లాయర్ గా ఫోన్ చేస్తే నువ్వెందుకు వచ్చావు, ఈ చేజింగ్ ఏంటని చెప్పి అనడంతో ఈ కొరియన్ అమ్మాయి హీరో మనసులో ఉన్న ప్రతి ఒక్క డౌట్ కి కరెక్ట్ గా ఆన్సర్ చెప్తుంది. ఆ ఆన్సర్ ఏంటంటే హీరో వాళ్ళ నాన్న బాగా డబ్బున్నాడు, అందులోను తాను రకరకాల కంపెనీలు పెట్టి విపరీతంగా డబ్బు సంపాదించేశాడు. కాకపోతే హీరో వాళ్ళ నాన్నకి రెండో భార్య ఉంది, ఆ రెండో భార్యకి ఒక కూతురు ఉంది. వాళ్ళిద్దరు ఏంటంటే ఈయన బాగా తాగి కొంచెం మైకులో ఉన్నప్పుడు ఆస్తి మొత్తం వీళ్ళిద్దరి పేరు మీద రాపించేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన పెద్ద కొడుకు అంటే మీ అన్నయ్య, ఆయన ఏం చేశాడు, అసలు నువ్వు ఏం పని చేసావు, బుర్ర తక్కువ పని చేసావు, నీకు అసలు మైండ్ ఉందా అని చెప్పేసి డైరెక్ట్ గా వాళ్ళ ఫాదర్ మీద ఫైర్ అయిపోయాడు. కానీ ఆయన కూడా చెప్పింది ఏంటంటే నేను ఆ రోజు తాగిన మైకులు అలా చేశాను, కాబట్టి దీనికి ఇంకో మార్గం ఉంది, నేను మామూలుగా బతికి బయటకు వస్తే మళ్ళీ ఆస్తులు మొత్తం నేను తీసేసుకోవచ్చు, అది ఒక ఆప్షన్ ఉందని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ అన్నయ్యకి అప్పుడు ఒక ఆలోచన వస్తుంది. అందులోనూ ఆయన ఏమనుకుంటాడంటే మా నాన్నగారికి హార్ట్ సెట్ చేస్తే సరిపోతుంది అనుకుంటాడు. కానీ హీరో వాళ్ళ నాన్న ఏమంటాడంటే అలా కాదు, ఫిలిపీన్స్ లో నా కొడుకు కూడా ఉన్నాడు, వాడిది నాది ఒకే రక్తము, వాడిని ఇక్కడికి తీసుకొస్తే వాడి హార్ట్ నేను తీసుకుంటాను, దాంతో నాకు కూడా ఆరోగ్యం మెరుగుపడుతుంది, అంతేకాకుండా బయటకు వచ్చి ప్రశాంతంగా తిరుగుతూ ఉంటాను, ఆ తర్వాత నువ్వు నేను పోగొట్టుకున్న ప్రతి ఒక్క రూపాయి తిరిగి మనం తెచ్చుకోవచ్చు అని చెప్పి అంటంతో అప్పుడు హీరో వాళ్ళ అన్నయ్య ఏంటంటే హీరో కోసం అని చెప్పేసి ఆ లాయర్ ని ఫిలిపీన్స్ పంపించాడు. కాకపోతే ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే మీ నాన్నకు రెండో భార్య ఉంది కదా, ఆవిడ ఏం చేసిందంటే నాకు కొంచెం ఎక్కువ డబ్బులు ఇచ్చేసి ఆ లాయర్ దగ్గర పనిలో చేరినట్టు జాయిన్ అయ్యి ఆయన చెప్పినట్లు చేయకుండా నేను చెప్పినట్లు చేయి, ఆ ఫిలిపీన్స్ వాడు ఎప్పుడైతే కొరియాలో అడుగు పెడతాడో అప్పుడే వాడిని కాల్చి చంపేయి, సో దాని ద్వారాగా నా భర్తకి హార్ట్ దొరకదు, అలా దొరకపోవటం వల్ల తాను బతికొండడు, కాబట్టి నువ్వు చంపేస్తే ఆస్తి మొత్తం నాదైపోతుంది, ఎటువంటి సమస్య ఉండదని చెప్పేసి అంది. అందుకనే నేను నీ కోసం తిరుగుతున్నాను, నువ్వే నాకు ఫోన్ చేసి మరి నా కార్యక్రమం అని చెప్పంటంతో పాపం హీరోకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది అనమాట. ఓ పక్క ఏమో హిట్ మ్యాన్ గడని, ఇంకో పక్క ఈ కొరియన్ అమ్మాయి, మరో పక్క హీరో వాళ్ళ అన్నయ్య. సో దానికి అర్థమైపోయింది ఖచ్చితంగా తనను చంపడానికి తీసుకొచ్చారని చెప్పేసి. వెంటనే ఈ కొరియన్ లేడీ కూడా సరే చచ్చిపోవాయి బాబు, నాకు కూడా చాలా అప్పులు ఉన్నాయి, నేను కూడా ఆడపిల్లని బతకాలి కదా, కొంచెం డబ్బులు సంపాదించుకోవాలని చెప్పేసి హీరో బుర్ర మీద గన్ను పెడుతుంది. హీరోకి ఏం అర్థం కాదనమాట, ఏం మాట్లాడతాడు, ఇంకా ఊరు గాని ఊరు తీసుకొచ్చి నెత్తి మీద గన్ను పెడితే ఎవడు మాత్రం ఏం చేస్తాడు, తాను గన్ను పీల్చే సమయానికి సడన్ గా వీళ్ళ కారుని వేరే కారు వచ్చేసి గుద్దేస్తుంది. దాంతో ఆ అమ్మాయి గన్ను పీల్చినప్పుడు గురి తప్పి బుల్లెట్ బయటకు వెళ్తుంది. అందులోను వీళ్ళ కారుని గుద్దింది ఎవరో కాదు ఆ హిట్ మ్యాన్ అనమాట. ఎందుకంటే తనకు కూడా హీరో కావాలి కదా, బట్ తనకెందుకు కావాలి ఎంతవరకు మనకు చెప్పలేదు అనుకోండి. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో ఇదే మంచి సమయం అనుకొని అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటాడు. కాకపోతే కొరియన్ అమ్మాయి కాలుస్తుంటుంది అనమాట. కానీ ఒక బుల్లెట్ మాత్రం హీరో తోలుతుంది. అయినా సరే తను ఆగుతాడా, తానేమో పారిపోతూ ఉంటాడు. ఈ గ్యాప్ లో అక్కడికి వచ్చిన హిట్ మ్యాన్ ఏం చేస్తాడంటే ఈ అమ్మాయిని అటాక్ చేస్తాడు. అందులోను ఆ అమ్మాయి ఏంటంటే పాపం తనను తాను కాపాడుకోవడానికి హీరోని కాలవకుండా హిట్ మ్యాన్ కాలుద్దాం అనుకుంటుంది. కానీ హిట్ మ్యానే ఆ అమ్మాయిని కాల్చి చంపవతలు పడేస్తాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో పరిగెత్తుకుంటూ మెయిన్ రూట్ కు వస్తాడు. అలా మెయిన్ రూట్ కు వచ్చిన తర్వాత హీరో కొంచెం రిలాక్స్ అవుతాడు. కానీ కరెక్ట్ గా అదే సమయానికి అక్కడ ఒక 4 కార్లు వచ్చి ఆగుతాయి. ఆ కార్లు ఎవరివో కాదు హీరో వల్ల అన్నయ్య అనమాట. అదంతా చూసిన తర్వాత హీరో ఫిక్స్ అయిపోతాడు, నేను కొరియాకి వచ్చింది సావటానికే, బతికి బట్ట కట్టడానికి కాదని చెప్పేసి నోరు మూసుకొని వాళ్ళ అన్నయ్య కారు ఎక్కుతాడు. ఆ తర్వాత వాళ్ళ అన్నయ్య కూడా పాపం హీరోని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత ఆ స్కూల్ అమ్మాయి ఉంది కదా హీరో వాళ్ళ చెల్లెలు, ఆ అమ్మాయి ఏంటంటే ఈయన చంపితే మాకు ఆస్తి వచ్చింది అనుకున్నాను కానీ వీడు చావలేదని చెప్పేసి తాను బాధపడుతూ ఉంటుంది. మరోవైపు హీరో వాళ్ళ అన్నయ్య ఏం చేస్తాడంటే నాన్న మొత్తానికి తీసుకొచ్చాను, ఆపరేషన్ స్టార్ట్ చేయండి అని చెప్పేసి అంటంతో ఆపరేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. అందులోనూ హీరోకి అనస్థీషియా ఇస్తారు. ఇంకా ముఖ్యంగా హీరో వాళ్ళ నాన్నను కూడా అక్కడే ఆపరేషన్ థియేటర్ లో తీసుకెళ్తారు. కాకపోతే హీరోకి ఏంటంటే సడన్ గా వాళ్ళ అమ్మ గుర్తొస్తుంది అనమాట.
అనమాట. ఎందుకంటే పాపం వాళ్ళ అమ్మ ఎలా ఉందో ఏం చేస్తుందని చెప్పేసి. దాంతో ఆ కల్లో వాళ్ళ అమ్మ తనని పిలిచినట్టు వస్తుంది. అందులోనూ అలా రావటం వల్ల హీరోకి మెలకు వస్తుంది. దాంతో అక్కడ డాక్టర్ ఆశ్చర్యపోతాడు. ఎవడండి వీడు, ఇంత అనస్థీషియా ఇచ్చిన కూడా వీడు మెలకుగా ఉన్నాడు, కాబట్టి కొంచెం డోస్ పెంచి ఇవ్వండి అని చెప్పేసి పక్కనే ఉన్న ఇంకో డాక్టర్ చెప్తాడు. దాంతో ఆయన కూడా అనస్థీషియా ఇంజెక్షన్ తీసుకొని డైరెక్ట్ గా నడుచుకుంటూ వస్తున్నప్పుడు అనుకోకుండా కాలు జారి ఆపరేషన్ చేసే మెయిన్ డాక్టర్ కి ఇంజెక్షన్ పొడి చేస్తాడు. దాంతో ఆయనకి మత్తు వస్తూ ఉంటుంది అనమాట. ఇక చేసేది ఏం లేదు, వేరే డాక్టర్ వచ్చి ఆపరేషన్ చేయాలి. కానీ ఇదంతా సీసీటీవీలో చూస్తున్న హీరో వాళ్ళ అన్నయ్యకి ఏంటంటే మైండ్ పోతుంది, అసలు ఏం జరుగుతుందిరా అక్కడ అని చెప్పేసి. కానీ ఇక్కడే బుర్ర బ్లాంక్ అయ్యే ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుంది. అదేంటంటే ఆ డాక్టర్ కి కావాలని చెప్పేసి మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. ఆ ఇచ్చింది ఎవరో కాదు, మన హిట్ మ్యాన్. అందులోనూ అక్కడ లోపలికి ఏంటంటే కొంతమంది మనుషులు వస్తారనమాట. వాళ్ళను కూడా హిట్ మ్యాన్ చంపేస్తాడు. అలా చంపడం చూసి లోపల ఉన్న కొంతమంది డాక్టర్లు భయం వేసి బయటికి పరిగెడతారు. ఆ తర్వాత హిట్ మ్యాన్ ఏం చేస్తాడంటే తలుపేసి లోపల మిగతా ఎవరైతే హీరో వాళ్ళ అన్నయ్య మనుషులు ఉంటారో వాళ్ళందరినీ చంపేస్తాడు. ఇదంతా చూసిన తర్వాత హీరో వాళ్ళ అన్నయ్యకి మైండ్ బ్లాక్ అయిపోయి తన మనుషుల్ని వేసుకొచ్చేసి ఆ రూమ్ కి గన్నులు గురిపెట్టి రెడీగా ఉంటాడనమాట. కాకపోతే హిట్ మ్యాన్ ఏం చేస్తాడంటే ఒక్కడ సినిమాలో హీరో ఎలాగైతే భూమికైనా ఎత్తిన గన్ను పెట్టుకుని బయటకు వస్తాడో అలాగే మీరు గనక ఇప్పుడు నేను అడిగిన డబ్బులు ఇవ్వకపోతే ఈయన చంపేస్తానని చెప్పేసి హీరో నెత్తి మీద గన్ను పెడతాడు. అప్పుడు హీరో వాళ్ళ అన్నయ్యకి ట్రిగర్ అవుతుంది అనమాట. ఓహో నువ్వేనా ఫోన్ చేసి నన్ను $10 million డబ్బులు అడిగిందని చెప్పి అంటంతో అవును అని చెప్పేసి అంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు హీరో వాళ్ళ చెల్లెలు వస్తుంది అనమాట. ఈయన అనవసరంగా బతికిచ్చాడు మావాడు, వీడి గనక చచ్చిపోతే ఆస్తి మొత్తం మాకే వస్తుందని చెప్పేసి హీరో వాళ్ళ అన్నయ్య మనుషులు వెనకాల నుంచి గన్ను గురి పెడుతుంది. కాకపోతే హీరో వాళ్ళ అన్నయ్యకి ఆ అమ్మాయి కనిపించదు కానీ మన హిట్ మ్యాన్ కి కనిపిస్తుంది అనమాట. ఆ అమ్మాయి గన్ను గురి పెట్టడం చూసి మనోడు లోపలికి వెళ్ళి తలిపేసుకుంటాడు. ఆ అమ్మాయి షూట్ చేస్తుంది. దాంతో హిట్ మ్యాన్ కూడా షూట్ చేస్తాడు. హిట్ మ్యాన్ షూట్ చేయడం వల్ల హీరో వాళ్ళ అన్నయ్యనే షూట్ చేస్తున్నారని చెప్పేసి ఆ అన్నయ్య మనుషులందరూ ఏం చేస్తారంటే హిట్ మ్యాన్ షూట్ చేయడం స్టార్ట్ చేస్తారు. కాకపోతే లోపలేమో హీరో వాళ్ళ నాన్న ఉన్నాడనమాట. అది చూసుకోకుండా పిచ్చి పట్టినట్టు కాల్ చేస్తూ ఉంటారు. ఒకానొక సందర్భంలో హీరో వాళ్ళ అన్నయ్యకి ట్రిగర్ అవుతుంది అనమాట. అయ్యో లోపల డాడీ ఉన్నాడని చెప్పేసి. కానీ ట్రిగర్ అయ్యే ఉపయోగం, ఆల్రెడీ ఆయనకి బుల్లెట్ తగిలి బ్లడ్ లాస్ అయిపోతూ ఉంటాడు. అందులోనే హిట్ మ్యాన్ కూడా బుల్లెట్ తగిలింది అనమాట. అంతా అయిపోయిన తర్వాత హీరో వాళ్ళ అన్నయ్యకి ఏంటంటే కోపం వస్తుంది అనమాట తన చెల్లెలు చేసిన పని చూసి. సర్లే ఏం చేద్దామని చెప్పి అనుకుంటున్నప్పుడు ఏమీ లేదు, ఇప్పుడు నా దగ్గర ఈ హీరో ఉన్నాడు, ఆ తర్వాత మీ నాన్న ఉన్నాడు, ఇద్దరిని చెంపోతలు పడేస్తా అని చెప్పేసి అంటంతో ఇప్పుడు హీరో వాళ్ళ అన్నయ్యకి వేరే మార్గం లేక ఇప్పుడు ఏంటి నీకు $10 million డబ్బులు కావాలి అంతే కదా అని చెప్పేసి స్పాట్ లో తన అసిస్టెంట్ కి చెప్పి హిట్ మ్యాన్ కి డబ్బులు కొట్టిస్తాడు. దాంతో హిట్ మ్యాన్ కూడా చూసుకొని ఓకే నా డబ్బులు నాకు వచ్చేసాయి కాబట్టి మీ నాన్నని మీ తమ్ముడిని తీసుకెళ్ళిపో అని చెప్పేసి వాళ్ళిద్దరిని అప్పచెప్తాడు. దాంతో హీరో వాళ్ళ అన్నయ్య కూడా ఇద్దరిని తీసుకుని వెళ్ళిపోతాడు. కానీ హీరో వాళ్ళ అన్నయ్య మనుషులు ఏం చేస్తారంటే హిట్ మ్యాన్ చుట్టూ గన్నులు పెట్టుకుని నిలబెడతారు. అప్పుడు హీరో వాళ్ళ అన్నయ్య ఏమంటాడంటే చూడు ఇప్పుడంటే నువ్వు డబ్బులు తీసుకున్నావు బాగానే ఉంది, కానీ నీలాగా ప్రతి ఒక్కడు నా దగ్గరకు వచ్చి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకోకుండా ఉండాలి అంటే ఫస్ట్ నిన్ను చంపేయాలి కదా, అదే నా ప్లాన్ అని చెప్పంటంతో హిట్ మ్యాన్ కి ఏం అర్థం కాదు. ఆ తర్వాత హిట్ మ్యాన్ ఏమంటాడంటే చూడరా కన్నా నీలాంటి వాళ్ళు నా జీవితంలో చాలా మందిని చూశాను, కాబట్టి ఇలాంటి జుజుబి వేషాలు నా దగ్గర ఏదని చెప్పేసి పక్కనే ఉన్నాడు గన్ను లాక్కొని రోబో సినిమాలో రజనీకాంత్ గారు లాగా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కడిని కాల్చి అవతల పడేస్తాడు. ఒక పెద్ద విధ్వంసం జరుగుతుంది అక్కడ. ఈ ప్రాసెస్ లో హిట్ మ్యాన్ ఏం చేస్తాడంటే హీరో వాళ్ళ అన్నయ్యని కూడా కాల్చి చంపేస్తాడు. సో ఒక మొక్కలో చెప్పాలంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కడు చనిపోతాడు. అందులోని హిట్ మ్యాన్ కూడా బాగా బుల్లెట్లు తగిలితే మనోడు నిలబడలేకపోతాడు. కానీ దూరం నుంచి హీరో చూసి వచ్చేసి డైరెక్ట్ గా హిట్ మ్యాన్ పట్టుకుని బయటికి తీసుకెళ్తూ ఉంటాడు. ఎందుకంటే హిట్ మ్యాన్ ఒక్కడే హీరోకి ముందుగానే జాగ్రత్త చెప్పాడు, ఒరే బాబు కొంచెం ఆలోచించుకోను అని చెప్పేసి. అందుకని హీరో మెల్లగా తీసుకుని వెళ్తున్నప్పుడు సడన్ గా అక్కడికి హీరో వాళ్ళ చెల్లెలు వచ్చేసి తనకి గన్ను గురిపెడుతుంది. చూడు మా అన్నయ్య చనిపోయి ఉండొచ్చు, కానీ నువ్వు కదా వారసుడివి, మళ్ళీ నువ్వు వచ్చేసి ఆస్తి నాది గీదని చెప్పేసి కోర్టుకి వేస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పి అంటంతో హిట్ మ్యాన్ పెద్దగా నవ్వుతాడు అనమాట. వచ్చే బుర్ర తక్కువదానా, మీ వంశంలో ఉన్న వాళ్ళకి అసలు బుర్రే లేదని చెప్పేసి అంటాడు. దాంతో ఆ అమ్మాయికి ఏం అర్థం కాదు. ఇప్పుడే కథలో బుర్ర బ్లాక్ గా ట్విస్ట్ ఒకటి రివీల్ చేస్తాడు. అదేంటంటే అసలు హీరో గాడి మీ అన్నయ్యే కాదు, మీ నాన్న ఈ హీరో వల్ల నాన్న కాదని చెప్పి అంటంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కడు హీరోని చంపాలనుకుంది అతని కొడుకు అని చెప్పి కదా, నేను కాదా అని చెప్పేసి చివరికి తానే ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత హిట్ మ్యాన్ జరిగిన కథ మొత్తం చెప్తాడనమాట. బేసికల్ గా హీరో వాళ్ళ నాన్న సారీ ఆ డబ్బున్న అతనికి ఏంటంటే ఇప్పుడు హార్ట్ మార్చాలి కదా, అందుకని నా కొడుకు ఎక్కడో ఉన్నాడు రా ఫిలిపీన్స్ లో, వాడిని పట్టకరండ్రా అని చెప్పేసి అన్నాడు. ఆ విషయం కాస్త తన కొడుకు చెప్పాడు. ఆ కొడుకు కాస్త లాయర్ కి చెప్పాడు. ఆ లాయర్ కాస్త ఆ కొరియన్ అమ్మాయికి చెప్పాడు. సో కొరియన్ అమ్మాయి ఏంటంటే ఇప్పుడు అర్జెంట్ గా తీసుకురమ్మంటున్నాడు, అది కూడా 2 రోజుల్లో అంటున్నాడు. ఇప్పుడు వాడిని ఎలా వెతుకుతాం అని చెప్పేసి బాగా ఆలోచించుకుంటూ ఈ విషయం కాస్త హిట్ మ్యాన్ కి చెప్పింది. అప్పుడు హిట్ మ్యాన్ ఏమన్నాడంటే ఇప్పుడు ఎలాగో వాడిని పట్టుకొచ్చిన తర్వాత మీరు చంపేస్తారు కదా, చంపేసేదానికి ఎవడైతే ఏముంది జస్ట్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయితే చాలు
చాలని చెప్పేసి ఫిలిపీన్స్ వచ్చేసి డైరెక్ట్ గా కిమ్ కు చెప్పాడనమాట ఈ విషయం. చూడు, నాకు ఈ బ్లడ్ గ్రూప్ లో ఉన్న కుర్రాడు ఒకడు కావాలి, అందులోను వాడు కొరియా వస్తే మాత్రం నీ ఆశ్రమానికి బాగా డబ్బులు ఇస్తాను, అందులో నాకు ఆరోగ్యం బాగోలేదు, నేను కొన్ని రోజుల్లో చనిపోతాను, నాకు కూడా డబ్బులు వస్తాయి, కాబట్టి ఎవడైనా కుర్రాడు ఉంటే చూడని చెప్పంటంతో పాపం ఆయనకు కూడా తెలియదు కదా అక్కడ తీసుకెళ్లి హీరోని చంపేస్తారని చెప్పేసి. ఆ విషయం తెలియక హీరో వాళ్ళ అమ్మ ప్రాబ్లం లో ఉంది, అందులోను తండ్రి కోసం వెతుకుతున్నాడు, అక్కడొక్కడికి హార్ట్ ప్రాబ్లం అని చెప్పేసి సరేనండి మా ఊడున్నాడు అని చెప్పేసి హీరో పేరు చెప్తాడు. అందుకనే ఒకసారి చూద్దామని చెప్పేసి హిట్ మ్యాన్ ఏం చేస్తాడంటే హీరో బాక్సింగ్ ఆడేటప్పుడు తన లైఫ్ స్టైల్, తన బాడీ లాంగ్వేజ్ ఇదంతా చూసి కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒకసారి చెక్ చేసుకుందాం అని చెప్పేసి ఆ కొరియన్ లేడీ కావాలని చెప్పేసి వచ్చేసి హీరోని కారుతో గుద్దిన తర్వాత చిన్న దెబ్బే కదా అని చెప్పేసి మనోని హాస్పిటల్ తీసుకెళ్లి ఫుల్ బాడీ మొత్తం చెక్ చేపించింది, ఎందుకైనా మంచిదని చెప్పేసి. చెక్ చేస్తే మనోడు ఫిట్ అని చెప్పి తెలిసింది, అందుకనే మనోని కొరియా తీసుకొచ్చారు. అది సంగతే. ఇదంతా విన్న తర్వాత హీరో కోపం వచ్చేసి నన్ను మోసం చేశారని చెప్పేసి అంటాడు. దాంతో హిట్ మ్యాన్ ఏమంటాడంటే ఒరే బుర్ర కూడా ఇలాంటోడు నీ తండ్రి కానందుకు సంతోషించరా, ఎవడైనా కొడుకుని చంపి వాడి హార్ట్ తీసుకొని వీడి పెట్టుకొని మళ్ళీ వీడి జీవితాంతం హ్యాపీగా ఉంటాడా, అసలు కొడుకు పోతేనే ఒక తండ్రికి మైండ్ పోద్ది, అలాంటిది వీడేంద్రా అంటే కొడుకు హార్ట్ తీసుకొని పెట్టి బతుకుతానంటున్నాడు, వీడు నీ తండ్రి కానందుకు సంతోషపడని చెప్పేసి నువ్వేం కంగారు పడకు, వాడు $10 million డబ్బులు ఇచ్చాడు, అందులో నేను నీకు వాటా ఇస్తాను, మీ అమ్మగారికి ఆపరేషన్ చేయించుకో, హ్యాపీగా ఉండని చెప్పంటంతో హీరో కూడా సరే అంటాడు. ఆ తర్వాత హీరో వాళ్ళ అమ్మగారికి ఆపరేషన్ చేయిస్తాడు. ఆ తర్వాత ఆవిడ కూడా అంతా సెట్ అయిపోతుంది. కట్ చేస్తే మరోవైపు హిట్ మ్యాన్ ఏం చేస్తాడంటే తన శరీరంలో ఉన్న రోగం ఎంత ముదిరిపోయిందని చెప్పేసి చూపించుకోవడానికి హాస్పిటల్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తను వాడుతున్న టాబ్లెట్లు కూడా చూపిస్తాడు. ఆ డాక్టర్ హిట్ మ్యాన్ బాడీ మొత్తం చెక్ చేసి బాబు నీ శరీరంలో ఎటువంటి రోగం నీకు లేదయ్యా, అందులోనూ ఆడెవడో నీకు ఇచ్చిన టాబ్లెట్లన్నీ విటమిన్ టాబ్లెట్లు ఇచ్చాడు, అవి మింగటం వల్ల ఎటువంటి హాని లేదు, నీకు నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు, అందులోనూ నీకు ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ ఆర్ఎంపీ డాక్టర్ అయి ఉంటాడు, వాడొక బుర్ర తక్కువడు, నీకు ఎటువంటి రోగం లేదయ్యా బాబు అని చెప్పంటంతో ఇక హిట్ మ్యాన్ ఆనందానికి అవధులు లేవు అనుకోండి. ఆ తర్వాత ఓకే మనం డీల్ చేయాల్సిన కేసులు ఇంకా చాలా ఉన్నాయి అని చెప్పేసి నవ్వుతూ ఉంటాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ క్రెడిట్స్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలని పిన్ చేసి పెట్టాను, అస్సలు మిస్ అవ్వకండి. ఆ 2 సినిమాలు కూడా మీకు నచ్చాయి అనుకోండి, దయచేసి లైక్ చేసి కొంచెం షేర్ చేసి కొంచెం మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అంతే, అంతకు మించి ఏం లేదు. బాయ్.